హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెండు చిట్కాల్లో మొదటి చిట్కా వచ్చేసి బెండకాయ కర్రీ తినడానికి ఎంత టేస్టీగా ఉంటుందో, చేయడానికి ఎంత ఈజీగా ఉంటుందో, బట్ కట్ చేసేటప్పుడు బెండకాయ ముక్కలు కట్ చేసేటప్పుడు మాత్రం బంకగా జిగురుగా అస్సలు కట్ చేయబుద్ధి కాదు. ఫ్రై చేసేటప్పుడు కూడా అంటుకుపోతూ ఉంటాయి. అలా కాకుండా ఏం చేయాలో చూద్దాం. చూసారు కదా, కట్ చేసేటప్పుడు ఇలా బంకగా అనిపిస్తాయి మనకి ఎవరికైనా. అలాంటప్పుడు ఏం చేస్తారంటే నైఫ్కి లెమన్ తీసుకొని చెక్క ఆ జ్యూస్ని అటు ఇటు అప్లై చేసి ఒక 2-3 మినిట్స్ అలా ఉంచేసి అప్పుడు కట్ చేయడం స్టార్ట్ చేయండి. అస్సలు అంటుకోకుండా కట్ చేసుకోవచ్చు అనమాట. చూసారా, ఏ పీస్ కాపీస్ నీట్గా వస్తుంది, ఫ్రై కూడా చక్కగా అవుతుంది. ఇప్పుడు రెండో చిట్కా చూద్దాం. జనరల్గా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు జెంట్సే తీసుకొస్తూ ఉంటారు. మనం ₹2 పచ్చిమిరపకాయలు తండి, ₹5 పచ్చిమిరపకాయలు తండి అంటే వాళ్ళు తీసుకురారు. వాళ్ళు ఏం చేస్తారు, ఒక అరకేజీ తీసుకొచ్చేస్తారు. వాళ్ళకి మొహమాటం ఎక్కువ. అదే ఇళ్ళమ్మట వచ్చే బళ్ళ మీద అనుకోండి, మనం కొసరపెట్టు ఇన్ని కూరగాయలు తీసుకున్నాం కదా, లేకపోతే ₹2 ఇవ్వు, ₹5 ఇవ్వు అని అడుగుతూ ఉంటాం. బట్ ఇన్ని తీసుకొచ్చినప్పుడు ఒక అరకేజీ తీసుకొచ్చారు, ఎలా స్టోర్ చేసుకోవాలి, ఫ్రెష్గా ఎలా ఉంచుకోవాలి? ఏం లేదండి, తెచ్చిన రోజే తొడాలన్నీ తీసేసి పక్కన పెట్టుకోండి. మీరు కావాలంటే వాటిని వాష్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఆరబెట్టేసుకొని తర్వాత ఒక డబ్బాలో టిష్యూ వేసుకోండి. తర్వాత ఈ పచ్చిమిర్చి అందులో వేసేసి పైన కూడా ఇంకో టిష్యూ పేపర్తో కవర్ చేసి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 20 రోజులైనా తాజాగా ఉంటాయి. ఇవన్నీ మీరు చిన్నప్పటి నుంచి వినే చిట్కాలే కావచ్చు, కాకపోతే ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఇవన్నీ కొత్తగానే ఉంటాయి. వాళ్ళకైనా ఉపయోగపడతాయి, అందుకే నేను షేర్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాయ్ అండి, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.